ఏకదంతుడు ఎలా అయ్యాడు? పూర్తి కథ. కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్లడానికి వీలు పడదని నివారించాడు. పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవ్వడివి అంటూ పరశురాముడు ధిక్కరించాడు. మాటామాటా పెరిగా అదికాస్త యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరశురాముని పైకి ఎత్తి పడవేశాడు. పరశురామునికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరం నుంచి బయటికి వచ్చారు. నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకొని పార్వతి పరశురాముడిని మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆ కథ సమాప్తమైన గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకుని ఏకదంతుడి గా పేరు పొందాడు. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు కావాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.